6 నెలల కింద 14 రోజులు రిమాండ్ అయ్యి వచ్చారు కదా వాళ్ళు. ఇదెక్కడి నుంచి వచ్చింది మనకి ఈ నోటీస్ కొత్తది? ఇప్పుడు ఆర్జీటీవీని టార్గెట్ చేసిన కంప్లీట్ గా ఆర్జీటీవీని టార్గెట్ చేసి మొత్తం ఒక్కొక్క చోట కంప్లీట్ గా బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో ఏముంది, కింద వాళ్ళు ఇచ్చిన దాంట్లో స్టేట్మెంట్ ఏముంది, ట్విట్టర్ ని బ్యాన్ చేయాలి, ట్విట్టర్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయాలి అన్నట్టుగా ఉన్నది. అంటే ఎందుకు భయపడుతుండు? వాళ్ళ అబ్యూజ్ ఏమున్నది? నువ్వు ఇచ్చిన గ్యారంటీల పైన కొట్లాడుతున్నావు తప్ప అలా అబ్యూజ్ ఎక్కడ కనిపించింది నీకు? అబ్యూజ్ ఉంటే కింద మెన్షన్ ఎందుకు చేయలేదు మరి? ట్విట్టర్ ని బ్యాన్ చేయాలనే చెప్పింది కదా. అబ్యూజ్ ఎక్కడ, వాటి ఎక్కడ? నేను తమిళ ఏమన్నా అబ్యూజ్ గా పెట్టి ఉంటే కంప్లీట్ గా బ్యాన్ చేయాలని ఒక స్క్రిప్ట్ రాసి అలా పెట్టాలి కదా. లేదు కదా. అలా ట్విట్టర్ ని బ్యాన్ చేయాలంటే కంప్లీట్ గా వీళ్ళు జనాలు తిరుగుతున్నారు, కంప్లీట్ గా అగెనిస్ట్ గా మనకు వీడియోలు చేస్తున్నారు అన్న దానిపైన వాళ్ళు కక్షపూరితంగా మనకు ఇబ్బంది పెడుతున్నారే తప్ప ఇప్పటి కూడా కంప్లీట్ గా అన్న ఒకటి కాదు, ఇప్పుడు 100 ఫోన్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే కేసు అవుతుందో అక్కడ నుండి మనకు కంప్లీట్ గా రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తావు అనేసి. అంటే ఇప్పుడు పని అయిపోయింది అన్న. ఇప్పుడు అంటే అదే కేసుని మళ్ళీ పురోగతి తీసుకొచ్చుకుంటూ మళ్ళీ కొత్త చోట్ల కొత్త కేసు పెడతా ఉన్నారు, అంతేనా? కొత్త కేసులు పెడతా ఉన్నారు. కంప్లీట్ గా బ్యాన్ చేయాలి, వీళ్ళు బయట తిరగనివ్వద్దు, వీళ్ళు ప్రశ్నించొద్దు అన్న దానిపైన వీళ్ళు కంప్లీట్ గా అదే విధంగా చేస్తా ఉన్నారు ఇప్పుడు.